తెలంగాణలోని పుష్కరాలు రానున్నాయి. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 15 నుండి 26 వరకు వారం పాటు ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. ఈ పుష్కరాల్లో రోజుకు సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేసిన దేవాదాయ శాఖ ఇందుకు సంబంధించిన సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుండి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి నది పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. హిందూ పురాణాల్లో దేవతగా పరిగణించబడే సరస్వతి నదిని గౌరవించడానికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంటారు. ఆదిలాబాద్ నుండి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. అదే చోట అంతర్వాహిన్లా సరస్వతి నది కలుస్తున్నందున కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాలకు రోజుకు సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయి. భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ పుష్కరాల్లో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా పలు ఆకర్షణీయ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరంలో 17 అడుగుల ఏకశిల రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తుంది దేవాదాయ శాఖ. And Amma, all those 14-12 days ekkada edi padda immediate ga clean chese కార్యక్రమం ఉండాలి. Sanitation should be like you are doing it for a private job. Government job అనుకుంటే మనం చేయం. కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ మీ జాబ్ తీసేటోడు లేదు, నా జాబ్ తీసేటోడు. వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద 8.70 కోట్లతో మెట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మే 10 వరకు నిర్మాణాలు పూర్తి కానున్నాయి. సరస్వతి విగ్రహంతో పాటు మకర తోరణం, స్వాగత తోరణం నిర్మాణానికి సుమారు 1 కోటి కేటాయించారు. విగ్రహం తమిళనాడులోని మహాబలిపూర్ శిల్పుల చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. ప్రధాన ఆలయానికి పడమర వైపు 1.12 కోట్లతో ప్రసాదాల కౌంటర్ల భవనం నిర్మాణాలు చేపట్టారు. ఉత్తరం రాజగోపురం ముందు భాగంలో భక్తులు విశ్రాంతి పొందేందుకు పిలిగ్రమ్ సెంటర్ షెడ్లు నిర్మాణం చేపట్టారు. 1.15 కోట్లతో నిర్మాణాలు జరుగుతున్నాయి. సరస్వతి పుష్కరాలకు వచ్చే అతిథుల కోసం 86 గదులు నిర్మిస్తున్నారు. 7 పీఠాధిపతులు వస్తుండటంతో వారి విడిది కోసం ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరంలో ఈ నెల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. కాళేశ్వరంలో VVIP ఘాట్, గోదావరి ఘాట్, 100 గదుల సత్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు.